The doctrine of Modi, 25-year doctrine. What is the planning? భారతదేశానికి ఏం ప్లానింగ్ ఉన్నదని చెప్పి మాట్లాడితే రైజింగ్ ఇండియా అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఒక 25 సంవత్సరాల సుదీర్ఘమైన ప్లానింగ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, మన ప్రధాని. ఒక లాంగ్ జియోపొలిటికల్ రోడ్ మ్యాప్. ఏదైతే అపోజిషన్ మన నరేటివ్స్లను డీస్టెబిలైజ్ చేద్దామని చూస్తుంది చూడు, వాళ్ళని న్యూట్రలైజ్ చేసుకుంటూ పోతున్న ఒక టెక్నాలజికల్ డ్రివెన్, టెక్ ఇంటిగ్రేటెడ్, యూత్ ఇన్నోవేటివ్ నేషనల్ పవర్ కనిపిస్తున్న ఒక డాక్ట్రైన్ బ్లెండెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ గ్లోబల్ టెక్నాలజీ. ఒక ఛాయ్ వాలా ప్రధాని అని చెప్పి హేళన చేశారు. ఇవాళ ఛాయ్ వాలా ప్రధాని ఆత్మనిర్భర్ భారత్ నుంచి, సెమీకండక్టర్ల ప్లాంట్ నుంచి న్యూక్లియర్ పవర్ భారత్ని తయారు చేస్తున్నాడు అని అంటే ఛాయ్ వాలానా లేకపోతే చరిత్ర వాలానా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా ఫ్రెండ్స్ మీ అందరిని. 25 సంవత్సరాల స్ట్రాటజిక్ డాక్ట్రైన్ తీసుకొని చూస్తే ఇప్పటిదాకా 70 సంవత్సరాలలో ఏ నాయకుడు కూడా ఇంత పెద్ద ప్లానింగ్ వేయలే. దశాబ్దాల వారీగా టెక్నాలజీని ఇంకా జియో పాలిటిక్స్ని కలిపి ఒక నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ వైపు అడుగులేస్తున్న మోడీకి ఇవాళ భారత్ జైకారులు కొడుతుంటే వీళ్లకు సమజైతలేదు. హిందువులను విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక డొమెస్టిక్ ఫ్రిక్షన్ తయారు చేయడానికి చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఒక అడ్డమైన హిస్టరీ ఫ్యూయల్ని మళ్ళీ తయారు చేసి మన మీదికి రుద్దనికే చూస్తున్నారు. ఇవాళ దేశం మొత్తం ఓటర్ కూడా ఒక సూపర్ మెసేజ్ ఇచ్చిండు రాజకీయంగా. ఏందనంటే దేశం పైన విజన్ ఉన్న నాయకులే మాకు గొప్ప, ఆ విజనే రాజకీయాల కంటే పెద్ద పీట వేస్తాము అని చెప్పి ఓటర్ కూడా తీర్పిచ్చిండు. 2014లో ఇచ్చిండు, 2018లో ఇచ్చిండు, ఇప్పుడు 2023లో కూడా ఇచ్చిండు. ఒక గ్లోబల్ టెక్ హాట్స్పాట్ అయింది ఇలా భారత్ కంప్లీట్గా. ఆర్టిఫిషియల్ లెడ్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది, గ్లోబల్ పార్ట్నర్షిప్లతో ముంగట్టుకుపోతున్నది. ఇవాళ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, కాగ్నిజెంట్ బిలియన్స్ అండ్ బిలియన్స్ కమిట్ చేస్తున్నారు భారత్ మీద. ఒక లార్జెస్ట్ టెక్ ఇన్నోవేషన్ భారత్లో జరుగుతున్నది. యుఎస్, చైనాను పక్కకు పెట్టి భారత్ ఒక ఫ్యూచర్, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనం సేఫ్ అని చెప్పి అడుగులేస్తున్న మదపుటేనుగు పరిగెడుతుంది అలా భారత్లో. ఒక యాంటీ ఇండియా నరేటివ్లను కూడా జబర్దస్త్ బస్ట్ చేస్తున్నది మోదీ సర్కార్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏదైతే లొల్లి పెడతారు కదా పార్లమెంట్లలో బయట అదంతా, వాటిని ఎట్లా తిప్పి కొడుతున్నారు. వీళ్ళు మాట్లాడిన తర్వాత ఇనే ఓపిక కూడా ఉండేది. ఎందుకంటే ఇలా ఇజ్జత్ బట్టలు కూడా తిస్తారు కదా అపోజిషన్ వాళ్ళు, వెళ్ళిపోతుంటారు వినకుండా. ఇలా ప్రజలు చూస్తున్నారు. అది కంప్లీట్గా యూత్ డ్రివెన్ ఇన్నోవేషన్ కనబడుతున్నది మీకు. వెనకటికి కాశ్మీర్లో మనకు స్ట్రీట్ అన్రెస్ట్ కనబడేది. ఇవాళ అక్కడ యూత్ కూడా ఇవన్నీ మాకు ముందే ఉండుంటే మేము రాళ్ళు ఎందుకు పట్టుకుంటుండే, పత్తర్పుత్ర ఎందుకు అవుతుండే, పంచర్పుత్రులం ఎందుకు అవుతుండే అని ఇలా కాశ్మీర్ యువత కూడా మాట్లాడుతున్నది. అంటే ఒక యూత్ డ్రివెన్ ఇన్నోవేషన్ కనబడుతున్నది. ఇలా యావత్ ప్రపంచంలో భారత్ అంటే ఒక గ్లోబల్ ట్రస్ట్ కనబడుతున్నది. మ్యాసివ్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ కనబడుతున్నాయి. ఇది ప్రతి రాష్ట్రంలో రిపీట్ అవుతుంది, దేశం మొత్తం పాడుతున్నది. వెన్ ఐ సే దేశం మొత్తం ఏఐ రెవల్యూషన్, ఇండియా టేక్ ఆఫ్ గురించి కూడా జర డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గూగుల్ $5 billion ఇన్వెస్ట్ చేస్తుంది భారత్లో. మైక్రోసాఫ్ట్ $17.5 billion. డేటా సెంటర్స్, ఏఐ హబ్స్, వైజాగ్, హైదరాబాద్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఐ ఇన్ గవర్నమెంట్ పోర్టల్స్, ప్రభుత్వ పోర్టళ్లలో ఏ ఇంటిగ్రేషన్ చేస్తున్నారు. వెల్కమ్ టు ది న్యూ డిజిటల్ ఇండియా ఆఫ్ 25 years ఆఫ్ రోడ్ మ్యాప్ ఆఫ్ మోడీస్ డాక్ట్రైన్ అని చెప్పి మేరా భారత్ మహాన్ అని చెప్పి పోరలు మాట్లాడుతున్నారు. ఇలా మైక్రోసాఫ్ట్ స్ట్రాటజీ కూడా తీసుకొని చూస్తే 20 million ఇండియన్స్ని ఏఐలో ట్రైన్ చేస్తున్నారు. డీప్ టెక్ పార్ట్నర్షిప్ భారత్తో చేస్తున్నారు. డేటా సోవరెనిటీ వైపు క్లియర్ కట్గా డేటా ప్రైవసీ, డేటా సోవరెనిటీ మజాక్ మస్కరాపన చేస్తూ ఊకున్నది లేదు అని చెప్పి భారత్ పెట్టిన ప్రొసీజర్స్కి, ప్రోటోకాల్స్కి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇలా ఇండియా ఒక బిగ్గెస్ట్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ని తయారు చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకానమీ ఫ్యూచర్ కాబట్టి అక్కడ అడుగులేస్తుంది మన భారత్. జీడిపి పైన ఇంపాక్ట్ కూడా దీని మీద మాట్లాడితే ఇవాళ దాని ఇంపాక్ట్ చాలా నెగ్లిజిబుల్ ఉండొచ్చు, స్మాల్ కాంట్రిబ్యూషన్ ఉండొచ్చు. వీళ్ళు ఎంతసేపు జాతి గురించి మాట్లాడినరు అపోజిషన్స్, వీళ్ళు ఎంతసేపు మన కులాల వారిగా మాట్లాడినరు, ఎంతసేపు వీళ్ళు మనని విభజన గురించి మాట్లాడినరు, ఎంతసేపు మన స్కిల్ డెవలప్మెంట్ కాకుండా మీరు రిజర్వేషన్తోనే పైకి వస్తారు అని చెప్పిండ్రు. కాకపోతే ఇవాళ ఇండియా జీడిపిలా ఈ టెక్నాలజీ ఏదైతే ఇన్నోవేషన్ హబ్ ఏదైతే ఉందో మేబీ ఇట్ మైట్ బి ఏ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ అవర్ జీడిపి, బట్ బై 2035 1 to 5% ఆఫ్ అవర్ జీడిపి అవుతుందంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. పొటెన్షియల్ ఎంత ఉంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే సుమారు $70 billion నుంచి $350 billion వరకు పోతుందట వాల్యూ క్రియేషన్. అంటే
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వెనకటికి 1990s to 2000 వరకు ఏదైతే ఐటీ రెవల్యూషన్ జరిగింది కదా, ఆ ఐటీ రెవల్యూషన్ కంటే తోప్తురుమవుతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్. అండ్ దిస్ ఇస్ ది ఎరా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. వెల్త్ క్రియేషన్ గురించి మనం జర మాట్లాడితే ఇవాళ టెక్నాలజికల్ లెడ్ ఇన్వెస్టింగ్ తయారైపోయింది. అంటే వెనుకటికి ఉద్యోగం, అరే నువ్వు మంచిగా చదువుకో, మంచి ఉద్యోగం చేయి అని చెప్పి మాట్లాడే తల్లిదండ్రులు, మంచి ఉద్యోగం వస్తారా, మంచి ఉద్యోగం వస్తే నీకు పిల్లనిస్తారా, మంచి కుటుంబంలో పడతావురా, సెటిల్ అవుతావురా అనే తల్లిదండ్రుల నుంచి ఇవాళ పోరలను ఒక కొత్త వినూత్నమైన ఉత్సాహానికి కూడా ప్రోత్సహిస్తున్నారు. అరే నువ్వు కూడా ఒక సైనికుడివిగా ఈ దేశాన్ని ముంగటికి తీసుకోవట్లా అంటే టెక్నాలజికల్ లెడ్ ఇన్వెస్టింగ్ అంటాం కదా, అది స్టార్ట్ అయింది. స్టార్టప్స్ స్టార్ట్ అయినాయి. సెబీ బ్యాకప్డ్ డిజిటల్ యాప్స్ వచ్చినాయి, స్మార్ట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ వచ్చినాయి. స్టాప్ లాస్, ఎస్ఐపిస్, రిస్క్ కంట్రోల్స్, మిడిల్ క్లాస్ యొక్క వెల్త్ని కాపాడే తట్టు మార్కెట్ కరెక్షన్లు జరుగుతున్నాయి. సామాన్యుడి ఇన్కమ్లు రైజ్ అయ్యేటట్టు స్లాబులు కూడా వస్తున్నాయి బడ్జెట్లలో. భారత్ ఈజ్ రైజింగ్ ఫ్రెండ్స్, అబ్సల్యూట్లీ భారత్ ఈజ్ రైజింగ్. ఇలా భారత్ ఒక పవర్ ఇంజన్ అయింది. 2 అప్రోచెస్ బట్ 1 ఫ్యూచర్. అపోజిషన్ ఏ రకంగా మాట్లాడుతుందనంటే జాతి గాంధీలై మాట్లాడుతున్నారు, కంప్లీట్గా క్యాస్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా మోదీ గవర్నమెంట్ అనేది కంప్లీట్గా టెక్నాలజీని మొబిలైజ్ చేస్తుంది, ఇన్నోవేషన్ని మొబిలైజ్ చేస్తుంది, ఒక బిజినెస్ అట్మాస్ఫియర్ని మొబిలైజ్ చేస్తుంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రమోట్ చేస్తుంది. ఇలా యూత్ ఎనర్జీ అనేది కేవలం ఉద్యోగాలకు కాకుండా స్టార్టప్ ఈకో సిస్టమ్లో తయారవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబొరేటరీలు తయారు చేస్తున్నారు. R&D హబ్లలో పోరలు కనబడుతున్నారు మీకు. పాములు కనబెట్టేటోళ్ళు, పాములు అమ్మేటోళ్ళు, పాములు ఆడిపించేటోళ్ళు అనే కాడ నుంచి ఇవాళ భారత్ బిల్డింగ్ ద ఈకో సిస్టమ్ ఆఫ్ టుమారోస్ ఫ్యూచర్ అని చెప్పి ముంగటికి పోతున్నది. ఇలా ఇండియన్ మైండ్ సెట్ షిఫ్ట్ మనం తీసుకొని చూస్తే, నాకు ఉద్యోగం వస్తే చాలు కాడి నుంచి ఒక ఇన్నోవేటివ్ లీడర్ అయ్యిండు. సర్వైవల్ నుంచి ఆస్పిరేషన్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక గ్లోబల్ R&D విజన్ వచ్చింది. ఇదే కదా ఒక సైకాలజీ ఆఫ్ ఎ రైజింగ్ సూపర్ పవర్ కాదా? మీ కామెంట్ రూపంలో చెప్పండి. టెక్ ఈకో సిస్టమ్ ఇట్లా మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, ఇవాళ TCS ఇన్ఫో సిస్టమ్ నుంచి బ్యాక్ అండ్ ఆపరేషన్స్ కాదు, ప్రోడక్ట్ బిల్లింగ్, పేటెంట్స్, డీప్ టెక్నాలజీ, పేటెంట్స్ ఇవన్నీ మనం తయారు చేస్తూ ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్, రోబోటిక్స్. భారత్ ఒక కొత్త గ్రోత్ ఇంజన్ తయారైంది టెక్నాలజీకి. కేవలం వెనకటికి బ్యాక్ బెంచ్లో కూర్చుని బ్యాక్ ఆఫీస్లలో కూర్చున్న కోడర్లం ఉండే మనం. ఇవాళ భారత్లో పోరలందరూ క్రియేటర్లు తయారవుతున్నారు. దిస్ ఈజ్ నయా భారత్ ఫర్ యూ. ఇండియా సెమీ కండక్టర్ ప్లాన్ గిట్లా తీసుకొని చూస్తే ఇలా సుమారు మోదీ గవర్నమెంట్ 76,000 కోట్ల బడ్జెట్ పెట్టిరు దీనికి. గ్లోబల్ హబ్ ఫర్ చిప్ ఇండస్ట్రీ తయారు చేద్దామని చూస్తున్నారు భారత్ని. తైవాన్, చైనా మీద డిపెండెన్స్ తక్కువ చేద్దామని చూస్తుండ్రు. అంటే మన సోవరినిటీ పెంచనీకనే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇలా ఇంటెలిజెన్స్ ప్లస్ ఇండియా తీసుకుంటే ఒక బిగ్ లీప్ అవుతుంది. ఇంటెల్ ప్లస్ టాటా ఒక న్యూ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ తయారు చేస్తుండ్రు ఇంటెల్ కంపెనీతో కలిపి టాటా. షేర్డ్ రీసెర్చ్ మొదలైంది, రీఇన్వెన్షన్స్ మొదలవుతున్నాయి, ఫాస్ట్ ట్రాక్లో మొదలవుతున్నాయి. స్కిల్ డామినెన్స్ పెరుగుతూ ఉన్నది. ఒక పెద్ద అడుగేస్తుంది భారత్. ఇలా మోదీ గారు ఎక్కడ పోయి కలిసినా వరల్డ్ టైటన్స్తో కలుస్తున్నాడు. ఎన్విడియా, AMD, ఇంటెల్ సెమీ కండక్టర్ పార్ట్నర్షిప్లు నడుస్తున్నాయి. సామ్ ఆల్ట్మాన్, ఆంథ్రోపిక్, AI ఫ్రంటైర్ కొలాబరేషన్లు జరుగుతున్నాయి. AI సూపర్ పవర్లతో భారత్ అడుగులేస్తుంది. ఇలా డేటా సెంటర్లు మన ఇండియాని ఎందుకు చూస్ చేస్తున్నాయి గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, మన కోస్టల్ అడ్వాంటేజ్ ఇలా మన పాలిట వరమైంది, మనకు ఆశా జ్యోతి అయింది. న్యాచురల్ కూలింగ్ ఫినామినా మన కోస్టల్ లైన్ మనకి ఇస్తుంది. స్కిల్డ్ ఇంజనీర్లు మన భారత్లో అవైలబుల్ ఉన్నారు. 11 మిలియన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఫోర్స్ తయారవుతున్న దేశం ఏడున్నది. నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ట్రాన్స్పరెంట్ ఇంకా స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నది. చైనా అడమైన కంట్రీల లెక్క కాదు. ఎక్స్క్యూజ్ మీ. ఇలా భారత్ ఒక డిజిటల్ వ్యాలెట్ అయింది. మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ని కూడా మనం వెనకకు జరిపినాం ఫ్రెండ్స్, మనం చూస్తూనే ఉన్నాం. ఇలా ఈ AI ట్రైన్డ్ పీపుల్ అంతా మీకు భారత్లో కనబడుతుండ్రు. డిజిటల్ ఎకానమీకి మ్యాసివ్ బూస్ట్ అయింది. ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీ సైడ్ భారత్ అడుగులేస్తున్నది. ఒక సైలెంట్ సూపర్ పవర్ ప్రపంచానికి పరిచయం అయింది. స్టార్టప్ ఎక్స్ప్లోజన్ తీసుకో 2014 నుంచి. జోహో, ఫ్లిప్కార్ట్, ఫోన్పే రిపుల్ ఎఫెక్ట్ సక్సెస్లు చూస్తున్నాయి. AI, EV, బ్లాక్ చైన్, గ్రీన్ టెక్నాలజీ నెక్స్ట్ వేవ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలా భారత్ అనేది ఫ్యాక్టరీ ఆఫ్ $1 బిలియన్ ఐడియాస్ తయారైంది. ఒక పాలసీ, ఒక ఇన్నోవేషన్, ఒక స్కేల్, ఒక స్కోప్ ఇవన్నీ తీసుకొని మనం మాట్లాడితే ఇలా ప్రభుత్వాలు కూడా రెగ్యులేషన్స్ని ఈజ్ చేస్తున్నాయి. గవర్నమెంట్ బ్యాకప్ టెక్నాలజికల్ మిషన్స్ తయారవుతున్నాయి. గ్లోబల్ వెంచర్ క్యాపిటలిస్ట్ల కాన్ఫిడెన్స్ భారత్ మీద ఎక్కువ ఉన్నది. స్టార్టప్లు స్టార్ట్ అవుతున్నాయి.
యూత్ టెక్నాలజీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇండియా 2030 అదే కదా ఫ్యూచర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ కంప్లీట్గా గ్లోబల్ R&Dలు భారత్లో కనబడుతున్నాయి. ఇక ఈ దశాబ్దం కాదు, ఇన్ఫ్యాక్ట్ ఈ సెంచరీ భారతే కదా, సోనేకి చిడి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా $1 ట్రిలియన్ డిజిటల్ ఎకానమీ బై 2030 అని చెప్పి మాట్లాడుతున్నారు. AI లెడ్ టెక్నాలజీ AI జీడిపి ఎకానమీ అని చెప్పి మాట్లాడుతున్నారు. బిగ్గెస్ట్ స్కిల్ ఫోర్స్ ఇలా భారత్లో ఉన్నది. టెక్నికల్ అలయన్సెస్ కంప్లీట్గా భారత్ వైపే చూస్తున్నాయి. ఇండియా ప్రపంచ సెంటర్లో కూర్చొని ఉన్నది. ఇవాళ యాక్షన్ భారతే చేస్తుంది, రియాక్షన్ భారతే చేస్తుంది, బిల్డ్ ఏదైనా కట్టాలన్నా భారతే చేస్తుంది, ఇన్నోవేట్ చేయాలన్నా భారతే చేస్తుంది. సో ప్రపంచం కూడా భారత్తో రైజ్ కావాలని అంటుంది. పొరగల మజా కాదు ఇది. నయా భారత్ మీకు పరిచయం అవుతుంది. వెల్కమ్ టు నయా భారత్ ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.